ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ స్కామ్ను సమగ్ర విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీట్ ఫలితాల్లో నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రైవేట్ కార్పొరేట్ ఫీజులు నియంత్రణ చేయాలన్నారు. మోడీ పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిందని, పేపర్ లీకులు, స్కాములతో దేశం పరువు తీశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాకేష్, ఎన్ఎస్యుఐ నాయకులు సరుగురు రాకేష్, మధు, బాను, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆయనతో కూడా కనీసం లేనటువంటి పరిస్థితిని పోరాటాలు చేస్తా ఉంటాం. తక్షణ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోడీ తక్షణ స్పందించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఒకవైపు విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉంటే పోలీసులను అడ్డం పెట్టి ఉద్యమాలను అంచాలని చూస్తున్నప్పటికీ ఎక్కడ కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఇప్పటికీ ఢిల్లీలో సరేనా జరా చూసుకుంటే మళ్ళీ మీ సార్ వాళ్ళు మమ్మల్ని కోపానికి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఏకపక్షంగా విద్యార్థులకు 24 లక్షల విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి మన తెలంగాణ నుండి 70,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. వారికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి కేంద్ర మంత్రులైన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి చేసిన వాళ్ళు చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకు లేదు. ఈ విద్యార్థులందరూ ఏకమై 6 నాడు జరిగే నీట్ కౌన్సిలింగ్ ను బహిష్కరించాలని విద్యార్థి సంఘాల ద్వారా అందరినీ కోరడం జరుగుతుంది. జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు బంద్ విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నష్టపోయినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించి అదేవిధంగా మళ్ళీ ఎగ్జామ్ పునరావృత్తి చేయాల్సిందిగా ఈరోజు కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర హోంమంత్రిని తక్షణమే రాజీనామా చేయవలసిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాలు ఆగవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి కూడా ఎంపీల ఆఫీసులు ముట్టడిలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఇదే విధంగా ఈరోజు కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా అప్పచెప్పి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే మోడీ గారు స్పందించి విద్యార్థులకు బహిరంగ 24 లక్షల మంది విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే పార్లమెంట్ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రాకేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు.